మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారు ఏమైనా పనులను పూర్తి చేయాలి అనుకుంటే గనక వాటిని ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా తీసుకోవాల్సిన సమయంగా కనిపిస్తుంది. ఈ రాశి వారు చేసే ఉద్యోగంలో పై అధికారుల నుండి వేధింపులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులను ఆశాజనకంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి జీవితంలో తీరిక ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలను చేయడానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే గనక అవి పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వస్తు వాహనాలను కొనుగోలు చేయడానికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. కాకపోతే మీరు కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ఎందుకంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటా బయట ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉంటుంది. ఈ రాశి వారు సోదరులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పటికీ ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఈ రాశి వారి విద్యార్థులకు చూసుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే గనక విజయాన్ని సాధించుకోగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉండి చదువుకునేవారు, విదేశాల్లో ఉండే చదువుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పవచ్చు. ఈ రాశి స్త్రీలకు చూసుకుంటే ఈ సమయంలో ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ రాశి స్త్రీలకు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఈ రాశి స్త్రీల యొక్క ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.